అంటే ఎవరైనా సరే ఇక మీదట మీరు శివుణ్ణి కొలవాలి, ఆరాధించాలంటే మీరు సండే కంపల్సరీ నాన్ వెజ్ మానేయాలి. అప్పుడే మీరు శివుడు అర్చనకు కానీ నేను శివుడికి భక్తుడిని చెప్పుకోవచ్చు. లేదు, మీకు వెంకటేశ్వర స్వామి అనుకుందామండి, శనివారం మీరు శనివారాలు ఎన్ని శనివారాలు చేసినా ఆదివారం తప్పు చేస్తే శనివారం మీరు ఉపవాసం చేసే అర్హత కూడా మీకు లేదు. ఇదంతా చాలా పవర్ఫుల్. శనేశ్వరుడు ఎవరమ్మా? సూర్యనారాయణమూర్తి కొడుకు. సూర్యుడు కొడుకే శనేశ్వరులు. మీరు శనివారం ఎన్ని పూజలు చేసినా నా తండ్రి రోజు ఆదివారం తప్పు చేస్తున్నావు కాబట్టి ఈయన ఎందుకు అనుగ్రహిస్తాడు? ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీరామచంద్రుడు, ఆ కృష్ణ పరమాత్మే సూర్యుడి యొక్క గొప్పదనాన్ని, సూర్యుడి వల్ల మనం పొందే లబ్ధిని మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. అది మానేసి మనం ఎన్ని రోజులు, ఎన్ని పూజలు, ఎన్ని ఉపవాసాలు చేసినా ఆదివారం చేసేది మహాపాపం. అది 1000 జన్మలు పట్టి పెడుతుంది. 1000 జన్మలు ఆ కర్మలు అనుభవించడానికి ఇక్కడ